నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నంద్యాల నూనెపల్లిలో శ్రీ సుంకుల పరమేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మున్సిపల్ హైస్కూల్ గేట్ సమీప చెట్టును కాపాడుకుంటాం. ఈ సర్కిల్ ను అజీజ్ సార్ సర్కిల్ గా నామకరణం చేద్దాం. ముస్లిం జేఏసీ నాయకులు వెల్లడి. నంద్యాల మార్కెట్ యార్డ్ లో సెక్రటరీ కార్యాలయానికి తాళం. కన్నీళ్లు పెట్టుకున్న అధికారి అంతా నా ఇష్టం, నేను చెప్పినట్లే జరగాలి. మార్కెట్ యార్డ్ చైర్మన్ స్పందించని ఉన్నతాధికారులు. నంద్యాల నలంద హైస్కూల్లో సైన్స్ ఫేర్ ఘనంగా విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్రీయ ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే మా లక్ష్యం. పాఠశాల డైరెక్టర్ ఉత్తేజ్ కుమార్. తెలుగు గంగా కాల్వకు గండిపడిన విషయం తెలిసిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. సమస్య పరిష్కారం తెలుగు గంగా చైర్మన్ సంజీవ్ కుమార్ రెడ్డి. నంద్యాల నూనెపల్లిలోని కొలువైన శ్రీ సుంకుల పరమేశ్వరి అమ్మవారి ప్రతిష్ఠా కార్యక్రమం అంగరంగ వైభవంగా భక్తులతో పండుగ వాతావరణం నెలకొంది. ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచాలి. అంగన్వాడీలకు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వేతనాలు ఎప్పుడు పెంచుతారు? మండుటలో నిరసన ర్యాలీ. నంద్యాలలో వేగవంతంగా పాల కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. ప్రభుత్వ నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లాధికారి వెంకటరాముడు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లిలో శ్రీ సుంకుల పరమేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి విచ్చేసిన ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ డైరెక్టర్ మలికిరెడ్డి చరణ్ రెడ్డిలను ఆలయ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు ఘనస్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. వేద మంత్రాల నడుమ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మలికిరెడ్డి చరణ్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి హారతులిచ్చారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపా కటాక్షాలను పొందారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగింది. నంద్యాల కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ గ్రేట్ సమీపంలో సుమారు 50 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పెద్ద పచ్చని చెట్టు అరుగుతో కూడింది. ప్రస్తుతం తొలగింపు ముప్పులో పడింది. ఈ చెట్టు కేవలం ఒక వృక్షం మాత్రమే కాదు, అది నంద్యాల ప్రజల ఐక్యత, సామాజిక సమన్వయం, పర్యావరణ పరిరక్షణ, గురు శిష్య భక్తి, సేవాభావానికి సజీవ చిహ్నం. ఈ చెట్టు కీర్తిశేషులు జనాబ్ ఎస్ అబ్దుల్ అజీజ్ హస్తాలతో ఎన్సీసీ క్యాడెట్ల చేత 50 సంవత్సరాల క్రితం నాటబడింది. ఆయన ఎన్సీసీ ఆఫీసర్గా, చరిత్ర మరియు ఇంగ్లీష్ టీచర్గా, స్టేట్ హాకీ మరియు ఫుట్బాల్ ప్లేయర్గా, ట్రాక్ మరియు ఫీల్డ్ కోచ్గా యువతకు అపార స్ఫూర్తి కలిగించారు. చివరి శ్వాస వరకు ఈ చెట్టు కింద అరుగు మీద కూర్చొని కుల మతాలకు అతీతంగా ప్రజల సమస్యలు విని సాయం చేశారు. ఈ చెట్టు ఎవరికి అయినా అడ్డంగా ఉందా? ఈ చెట్టు వల్ల ఎవరికైనా సమస్య ఉందా? ఏమీ లేకుండా చెట్టును తొలగిస్తే మాత్రం ఇంత దూరమైన వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని కంటపదంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఫస్ట్ గా ఈ రోజు మేము ఇక్కడ కూర్చున్నామంటే, ఈ చెట్టు కాడ కూర్చున్నామంటే, ఈ చెట్టుని నేను నాకు 40 years ఉంది. అప్పటి నుంచి నాకు 5 సంవత్సరాల అబ్బాయి నుంచి చూస్తున్నాను. ఇది ముందు వెనకాల ఉండే, తర్వాత బయటికి వచ్చింది. ఇది అజిత్ సార్ కూర్చునే బండ ఇది. ఎందుకంటే పూర్వకాలంలో పూర్వతంలో ప్రతి ఒక్కరు ఏమంటారు, ఏదో ఒకటి నెలలో ఉంది అంటే ఒక ఈ బండానే. ఇప్పుడు ప్రజెంట్ అన్ని వెడల్పు చేయడంలో, రోడ్డు వెడల్పు చేయడంలో అన్ని పోయినట్టే. కానీ మున్సిపల్ హై స్కూల్ కాడ
పురాతనంగా ఉన్న బండ ఇది ఒక్కటే. ఈ బండ పైన ప్రతి ఒక్కరు కూర్చున్నారు. అజిత్ సార్ అంట, మన మినిస్టర్ గారు, మన శిల్పమోహన్ రెడ్డి, ఇంకా ప్రతి ఒక్క నౌమాన్ సార్, వీళ్ళందరూ కూర్చున్న బండ ఇది. అలాంటి బండని మీరు తొలగియాలా తీసేయాలా అనేది చాలా వేస్ట్ పని ఇది. ఎందుకంటే పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు వీడికి వచ్చి ఒక 5 నిమిషాలు నిలబడతారు, విశ్రాంతి తీసుకుంటారు. ఇది నేను నంద్యాల జిల్లా మగ్గమూరు ప్రెసిడెంట్ని. ఈ టైలర్ లైన్, మా టైలర్లు కానీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న షాపు వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఒక 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటాము. షాపులలో కరెంటు పోతే కానీ ఇక్కడికి వస్తాము. అలాంటి చెట్టుని మీరు కొట్టేయాలంటే ఇక్కడ ప్రతి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ చెట్టుని నాటండి అని డబ్బులు ఇస్తామంటుంటే ఉడ్డ చెట్టుని తీసేస్తామని చెప్తున్నది. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ చెట్టు ఒక పురాతనంగా ఉన్న ఒక పెద్ద బండ ఇది. ఈ బండని అజిత్ సార్ పేరుగా మార్చి ఇక్కడ ముందు వెనకాల ఒక శిలాఫలకం పెట్టినారు, కానీ ఇంతవరకు పెట్టలేదు. ఈసారి అయితే ఒకటే కోరుతున్నాము, ఈ అజిత్ సార్ బండని వాళ్ళ పేరుతో నామకరణం చేసి ఈ అజిత్ సార్ సర్కిల్ని పెడితే మాకు కానీ సంతోషం ఉంటుంది, మాకు కానీ బాగుంటుంది. ఇప్పుడు ఈ వార్డుకి ఒక్కొక్కరు ఒక మాట చెప్తారు, ఏదేదో చెప్తుంటారు. గుర్రాలు పెట్టంటే ఇక్కడ గుర్రాలు లేవు ఇప్పుడు, ఇంకా మళ్ళీ లేకపోతే వాళ్ళ కోసం గుర్రాలు తేవాల్సి వస్తుంది. అట్లాంటిది ఇప్పుడు అజిత్ సార్ సర్కిల్ అని పెడితే మాకు కానీ సంతోషం ఉంటుంది. అజిత్ సార్ సర్కిల్లో టైలర్ షాప్ ఉందని ఈ చల్లని చెట్టు కింద కూర్చున్నాము. దీనికి ఒక చరిత్ర ఉంది. అజిత్ సార్ స్మృతి గుర్తుకు వస్తుంది. ఒకవైపు గర్వంగా ఉంది, మరోవైపు ఈ పచ్చని చెట్లను నరికే కొంతమంది చర్యల వల్ల బాధగానే ఉంది. ఈ చెట్టుకు, ఈ యొక్క బండ, ఈ అరుగుకు ఒక నంద్యాలలో చరిత్ర ఉంది. నిజం చెప్పాలంటే మేమందరం చిన్న విద్యార్థులుగా ఉన్నప్పుడు అజిత్ సారు ఈ సర్కిల్లో కూర్చొని ఇక్కడే ఈ బండ మీదనే కూర్చొని మాకు చాలాసార్లు చూసినాం. అందరికీ సలహాలు ఇచ్చేటోడు. తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళ వాదోపవాదాలు ఇన్ని మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరికీ చిన్న పెద్ద లేకుండా వీలైతే డబ్బులు తెచ్చుకోకుంటే ఆయన డబ్బులు ఇచ్చి పేపర్ తెప్పించి అర్జీలు రాసి ఇచ్చేటోడు. ఆయన ఒక జ్ఞాపకార్థము ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. అసలు ఈ చెట్టు ఆయన చేతుల ద్వారానే వేయబడింది 50 ఏళ్ల కిందట. ఆయననే దీనికి పోషకుడు ఉన్నాడు. ఆ చెట్టు ఇప్పుడు పచ్చగా ఉంది చెట్టు. దీన్ని మరి ఎవరికి కుతంత్రం ఉందో, ఎవరికి కుళ్ళు కుట్టిందో మరి ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చెట్లను పెంచండి, చెట్ల నీడలో చేరండి అంటుంటే ఈ చెట్టును తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు అని తెలిసింది. ఇది ఎలాంటి తీవ్రంగా అభ్యర్థిస్తున్నాం. ఇది వీలే కాదు. ఈ చెట్టు నరకాలంటే మేము ఇక్కడ పరుండి మమ్మల్ని నరకమంటాం. ఎందుకంటే ఈ యొక్క చరిత్ర ఉంది మాకు, ఇది గర్వం. ఇది ఈ చెట్టు ఏమైనా చెడిపోయినా కానీ, దీన్ని ఏమైనా పడిపోయినా కానీ అక్కడ ఇంకొక చెట్టు మొలిపిస్తాం. ఇది నంద్యాలకే కాకుండా స్కూల్కు ఇక్కడ ఒక ప్రతిష్టగా నిలిచింది. కాబట్టి ఎలాంటి స్టేజ్లో కూడా ఈ చెట్టు నరికేయకూడదని మేము ప్రభుత్వానికి, ఆ చెట్టు నరికేసే ప్రయత్నం చేసే వాళ్లకు డిమాండ్ చేస్తాం. దీంట్లో ఎందుకంటే మా మనసులు, మా హృదయాలు ఈ చెట్టుతో సంబంధాలు కలిగి ఉన్నాయి. చాలా మంది ఇప్పటికీ మినిస్టర్లు, ఎంపీలు ఉండే వాళ్ళు కూడా ఇక్కడ కూర్చొని వాళ్ళ అప్లికేషన్స్ రాపించుకునే వాళ్ళు ఎంతో మందికి సలహా ఇచ్చినాడు. అజిత్ సార్ అంటే ఒక తరం వాళ్ళకు అందరికి నంద్యాల ఏ పదవి. నంద్యాల మార్కెట్ యార్డ్ ప్రభుత్వ కార్యకలాపాలకు బాధ్యతాయుతంగా ఉద్యోగ ధర్మం నిర్వహిస్తున్న మార్కెట్ కమిటీ సెక్రటరీపై సదరు చైర్మన్ తీరుకు మనసు నొచ్చుకొని సదరు మహిళా అధికారి యార్లు ప్రాంగణంలో ఉన్న గెస్ట్ హౌస్ లోని ఒక రూమ్ ను వాష్రూమ్ సౌకర్యం ఉన్న ప్రత్యేకించుకొని తన పరిపాలనా విధులను నిర్వహిస్తున్నారు. దీంతో చైర్మన్ సహించక అసహనంతో ఏక సంబోధనంతో మహిళా అధికారి అని చూడకుండా గిరిజన అధికారి అనే చులకన భావంతో నువ్వు సంబోధిస్తూ ఖచ్చితంగా ఫస్ట్ ఫ్లోర్ లో కూర్చోవలసిందినంటూ హెచ్చరిస్తూ కార్యదర్శి కార్యాలయానికి తాళం వేశారు. దీంతో సదరు మహిళా గిరిజన అధికారి చేసేదేమీ లేక తాను ఎస్టీ కులానికి చెందిన దాని కనుక తనకి అనుమానం జరిగిందని కన్నీటి పర్యంతమైనట్లు కమిటీ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ సంఘటన నంద్యాల జిల్లాలో సంచలనం రేపింది. నాకు పైన రూమ్ కాదు సార్, నేను ఆ రూమ్ లో కూర్చుంటాను. నాకు గెస్ట్ హౌస్ మీకు తయారు చేసి గెస్ట్ హౌస్ కోసం తయారు చేసి నేను 2 రోజులు కూర్చున్నా, 6 నెలలు ఆ పైన కూర్చున్నాను. సరే, మరి ఈ రూమ్ నాకు ఇచ్చేసేయండి, మీరు ఇంకా అక్కడ కూర్చోండి. ఈ రూమ్ ఎందుకు ఇస్తాను మీకు? ఇది నా రూమ్ కదా. ఏమన్నా మీది నాది చైర్మన్. నేను చెప్పానండి, చైర్మన్ గా నేను ఎక్కడైనా కూర్చోవచ్చు, నేను ఎక్కడైనా ఆఫీస్ యూజ్ చేసుకోవచ్చు. కావాల్సింది మీరు పై ఆఫీసర్ అడగండి, మీ పై ఆఫీసర్ చెప్తే నేను కూర్చున్నాను.
సరే ఆ లేదంటే గెస్ట్ నేను హౌస్ దయాన్సితో మాట్లాడండి. సరే ఆ గెస్ట్ హౌస్ రూమ్ కీస్ ఇవ్వండి సార్, నేను అక్కడ కూర్చుంటా. ఐఎమ్ ద కస్టోడియన్. కస్టమర్ అయితే మాట్లాడండి, మీ పై ఆఫీసర్తో మాట్లాడండి. మా పై ఆఫీసర్లే అన్నారు సార్. అంటే నాకు ఫోన్ చెప్పి వాళ్ళ చేత, ఎవరితోటి? ఇంకా పై ఆఫీసర్లు ఎవరో వాళ్ళ చేత ఫోన్ చెప్పి నేను మాట్లాడతాను. నంద్యాలలోని నలంద హై స్కూల్లో సైన్స్ ఫేర్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్రీయ ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పాఠశాల డైరెక్టర్ ముతేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ తరగతుల విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులు, ప్రయోగాలు మరియు ఆవిష్కరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారుల సృజనాత్మకత, పరిశోధన దృక్పథం మరియు ప్రదర్శన నైపుణ్యాలు ప్రత్యేకంగా ప్రశంసలు అందుకున్నాయి. సైన్స్ ఫేర్ ను తల్లిదండ్రుల చేతుల మీదుగా ప్రారంభించడం కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను చేకూర్చింది. తల్లిదండ్రులు విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించి వారి ప్రతిభను అభినందించారు. విద్యార్థుల శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తామని పాఠశాల యాజమాన్యం వెల్లడించింది. పేరెంట్స్ అందరికీ మరియు మా మిత్రులు కరెస్పాండెంట్స్ అందరికీ, తర్వాత విశ్వం ఎడ్యుటెక్ నుంచి వచ్చిన ఈఎల్ ట్రైనర్ గోపీనాథ్ సార్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నలంద స్కూల్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సైన్స్ డే సెలబ్రేషన్స్ ను సైన్స్ ఫియెస్టా అనే నేమ్ తో జరుపుకుంటున్నాము. ఇందులో దాదాపుగా 200 పైన ప్రాజెక్ట్స్ మనం స్కూల్ పిల్లలు చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. మ్యాథ్స్ ప్రాజెక్ట్స్ అయితేనేమి, సైన్స్ ప్రాజెక్ట్స్ అయితేనేమి, ఇంగ్లీష్ ప్రాజెక్ట్స్ అయితేనేమి, ఇంగ్లీష్ లో వచ్చేసి మనకు డిబేట్ కాంపిటీషన్స్ ఉన్నాయి, వాళ్ళ తర్వాత కన్వర్జేషన్స్ ఉన్నాయి, అన్ని ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి ఆఫ్టర్నూన్ నుండి. వీటన్నిటిని పర్యవేక్షించడానికి జడ్జిగా మనకు గోపీనాథ్ సార్ గారు వచ్చారు విశ్వం ఎడ్యుటెక్ కంపెనీ నుండి. అలాగే సైన్స్ ప్రాజెక్ట్స్ కానీ, రోబోట్స్ చేశారు, వాల్కెనోస్ అని. పిల్లలు చాలా ఉత్సాహంగా ఎంతో కష్టపడి వితిన్ 10 days లో పేరెంట్స్ సపోర్ట్ తో, చాలా సపోర్ట్ తో పిల్లలు ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన టీచర్స్ అందరికీ మరి ముఖ్యంగా థ్యాంక్ యూ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. To our correspondents, guests, teachers, parents, and all my dear students, today we gathered here for Science Fiesta 2026 that we are celebrating. So I'm very happy that students made different projects with great interest, with great hard work and enthusiasm. So the main scheme ఏంటంటే పిల్లలు తమ ఒక క్రియేటివిటీ లెవెల్ పెంచే ఆర్గనైజ్ చేసే ఈవెంట్ ఇది. సో దీన్ని మేము ప్రతి ఇయర్ మేము ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటున్నాము. ఎందుకు అంటే స్టూడెంట్స్ వాళ్ళ క్రియేటివ్ లెవెల్స్ పెంచడానికి. సో ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ మూమెంట్ అండ్ అప్రిషియేట్ ఆర్ మెంటర్స్, టీచర్స్ ఎవరైతే ప్రాజెక్ట్స్ చేయడానికి హెల్ప్ చేశారో ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు. ఈనాటి సైన్స్ ఫియెస్టా 2026 నలంద స్కూల్లో బొమ్మల సత్రంలో చరిత్ర గల పాఠశాల 30 సంవత్సరాలు శ్రీ ప్రకాష్ సార్ ఆధ్వర్యంలో 33 సంవత్సరాల నుంచి పాఠశాల నిర్వహిస్తున్నారు. అలాగే వాళ్ళ అబ్బాయి ఉతేజ్ కుమార్ తన విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఆ చరిత్ర గల పాఠశాలను ఇంకా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు తీసుకొని పోవడానికి వాళ్ళిద్దరు దంపతులు బాగా కృషి చేస్తున్నారు. ఈ రోజు సైన్స్ ఫియెస్టా కార్యక్రమం పిల్లలు ప్రాజెక్టులు చూస్తుంటే అన్ని రకాలుగా ఆల్ సబ్జెక్ట్స్ ని ఇంక్లూడ్ చేస్తూ 200 పైగా ప్రాజెక్టులు చేసినందుకు ఈ కార్యక్రమం నిర్వహించిన బ్యాక్ బోన్ గా నిలిచిన ఉపాధ్యాయ బృందానికి, సహకరించిన తల్లిదండ్రులకు, అలాగే ఈ పాఠశాలను ఆదరిస్తూ ఈ గొప్పగా 33 ఏళ్ల నుంచి బొమ్మల సత్రంలో పేద విద్యార్థులు కూడా సరసమైన అంటే ఫీజులతో మధ్యతరగతి పిల్లలకు తల్లిదండ్రులకు ఆదరిస్తున్న ఈ యాజమాన్యానికి, ముఖ్యంగా ప్రకాష్ సార్ గారికి, ఉత్తేజ్ గారికి, వారికి అందరికీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తెలుగు గంగ కాల్వకు గండిపడిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పందించారు. ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తూ భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెంటనే తెలుగు గంగ చైర్మన్ సంజీవ్ కుమార్ రెడ్డి మరియు సంబంధిత ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గండిపడ్డ ప్రాంతంలో తక్షణ మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వేగంగా చర్యలు తీసుకున్నందుకు స్థానికులు అధికారులను అభినందించారు. భవిష్యత్తులో కాల్వ భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నిన్న తెలుగు కట్ట దయపడం జరిగింది. దాన్ని వితిన్ 18 hours లో కంప్లీట్ చేసేసి మళ్ళీ రైతులకు నీళ్లు వదిలే విధంగా చేశాము. అదేవిధంగా తెలుగు గంగలో ఏ కష్టాలున్నా ఇంతకుముందు మేము సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇంతకుముందు కాంట్రాక్టర్ రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చాలా నాసికంగా వర్క్ చేయడం వల్ల
అవుట్లెట్ల దగ్గర సరిగా సిమెంట్ రాయకపోవడం వల్ల, సరిగా లైనింగ్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా చాలా వీక్ గా ఉన్నాయి కట్టలు. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సీఎం గారి దృష్టికి మరియు జలవనరుల శాఖ మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి అవన్నీ కూడా సెక్టిఫై చేయాలని అనుకుంటున్నాము, చేస్తాము. అదేవిధంగా చివరి ఆయకట్ట వరకు నీళ్లు రైతులకు ఇచ్చే విధంగా ఈ ఎండకారు ప్రయత్నిస్తున్నాము. ఖచ్చితంగా ఇస్తాం, ఎందుకంటే ఈ సంవత్సరం నీళ్ళు వాటర్ కూడా కొదవలేదు. అదే చివరి ఆయకట్ట వరకు నీళ్లు ఇచ్చేదానికి ప్రయత్నిస్తున్నాము, ఖచ్చితంగా ఇస్తాము. మా భూమా అఖిలప్రియ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా దిగిన 18 గంటల్లోనే పూర్తి చేయగలిగినాము. అంత అధికారులందరూ బాగా స్పందించారు, సహకరించారు. అందువల్లనే మేము 18 hours లో కంప్లీట్ చేసినాము. మళ్ళీ రైతులకు రేపు నీళ్లు కూడా వదులుతున్నాము. సో రైతులు ఐదరే పడవద్దు, నీళ్లు యథావిధిగా వస్తున్నాయి. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలో నూనెపల్లిలోని కొలువైన శ్రీ సుంకుల పరమేశ్వరి అమ్మవారి ప్రతిష్ఠా కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతిష్ఠా మహోత్సవాన్ని ప్రారంభించారు. శ్రీ 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 పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాన్ని ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు మంచాల జయశంకర్ రెడ్డి, కార్యదర్శి బూసకాని వెంకటేశ్వర్లు యాదవ్, ఉపాధ్యక్షులు వాకా శివశంకర్, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహం అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల సందడి వాతావరణం నెలకొంది. ఈ రోజున మన నూనెపల్లె గ్రామంలో సుంకుల పరమేశ్వరి ప్రతిష్టా యజ్ఞము మహోత్త దివ్యంగా జరిగినది. భక్తాదులను కూడా దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అలానే తీర్థ ప్రసాదము, అన్న వితరణ ఏర్పాటు చేసినారు. అమ్మవారి ప్రాణ ప్రతిష్టాపన కూష్మాండము చొప్ప ద్వారా అయినది. నిరంతరం పూర్ణాది కార్యక్రమం జరుగును. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సిఐటియు కార్యాలయం నుండి ప్రభుత్వ హాస్పిటల్ మీదుగా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్, టెక్కే మార్కెట్ యార్డ్ మీదుగా పద్మావతి నగర్ ఆర్చి వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో 700 మంది అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొనడం జరిగింది. సిఐటియు జిల్లా అధ్యక్షులు వి యేసురత్నం, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శోభారాణి, నిర్మల, సిఐటియు పట్టణ కార్యదర్శి వెంకటలింగం, సిఐటియు సీనియర్ నాయకులు తోట మద్దులు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు డి నిర్మల, సునీత, నాగరాణి, భాగ్యమ్మ, రాజలక్ష్మి, రమణమ్మ, సావిత్రి, నాగలక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహనాయక్ తదితరుల నాయకత్వంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సమ్మె 42 రోజుల దీక్షల సందర్భంగా ఇప్పటి టీడీపీ నాయకులు దీక్షల శిబిరం దగ్గరకు వచ్చి వేతనాలు పెంచుతామని వాగ్దానం చేశారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా నేటికి అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నారు. గర్భవతులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు సేవలు అందించడంలో అంగన్వాడీలు అగ్రభాగాన ఉన్నారు. నంద్యాల జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. నంద్యాలలో బాలాజీ కాంప్లెక్స్ పట్టణంలో పలు వాళ్ల కేంద్రాలను
వెంకట సుబ్బారెడ్డి మిల్స్ సెంటర్ మిల్క్ డైరీలోని అవుట్లెట్లోని పాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకటరాముడు, పాశంవలి పాల్గొన్నారు. వెంకటరాముడు మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పాలను తనిఖీ చేశామన్నారు. ముందస్తుగా పాలలో కలర్, షుగర్స్, యూరియా, ఆయిల్స్ వంటి వాటిని స్టాచ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పాలలో ఎటువంటి కల్తీలు లేవన్నారు. ఇంకా లోతుగా పరీక్షల కోసం కొన్ని శాంపిల్స్ తీసుకుని హైదరాబాద్లోని నాచారం ల్యాబ్స్ కు పంపించామన్నారు. జిల్లా వ్యాప్తంగా నిరంతరాయంగా తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాలు, మా డైరెక్టర్ గారి ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరంలో జరిగిన ఇన్సిడెంట్స్ పాలలో కల్తీ అనే ఇన్సిడెంట్స్ ఆధారం చేసుకుని మా డైరెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన 25వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తముగా ఈ పాల వ్యాపారస్తులపై మిల్క్ కేంద్రాలపై విస్తృతంగా తనిఖీలు చేయమని ఆదేశించడం జరిగినది. అందులో భాగంగా మేము కూడా 25వ తారీఖు నుంచి మన నంద్యాల జిల్లాలో పాల కేంద్రాలు తనిఖీ చేస్తున్నాము. మొన్న 25వ తారీఖు వచ్చేసి నంద్యాలలో కొన్ని పాల కేంద్రాలు చూడమనేది. నిన్న కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారితో ఆత్మకూరు, నందికొట్కూరు, అక్కడ పాములపాడు ఏరియాలో కూడా జరిగినది. ఈరోజు అదే విధంగా మన నంద్యాల పట్టణంలో మళ్ళీ ఈరోజు కూడా శ్రీనివాస్ సెంటర్లో ఉన్న బాలాజీ కాంప్లెక్స్ తేజస్విని మిల్క్ పాయింట్కు వచ్చేసి మనం ఇక్కడ ఇది పాలు అమ్ముతున్న అతని పాల క్యాన్లను తనిఖీ చేసి ర్యాపిడ్ కిట్ల ద్వారా తనిఖీ చేయడం అనేది. ఆ ర్యాపిడ్ కిట్లలో అన్ని నార్మల్గానే ఉన్నాయి. అయినా కూడా ఇంకా సూక్ష్మమైన అంటే మైక్రోబయాలజీ కానీ కెమికల్ అనాలిసిస్ పరీక్షల కొరకు ఇన్ఫార్మల్గా శాంపిల్గా నమూనాలను సేకరించి ఇవి చెన్నై ల్యాబ్కు పంపించడం జరుగుతుంది. ఆ చెన్నై ల్యాబ్లో ఏవైనా అడల్టేషన్ అని ఉన్నట్టు తేలితే వీరిపై FSSAI యాక్ట్ చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకునబడునని తెలియజేయడం అనేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల నూనెపల్లిలో శ్రీ సుంకుల పరమేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన MR డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మున్సిపల్ హైస్కూల్ గేట్ సమీప చెట్టును కాపాడుకుందాం. ఈ సర్కిల్ ను అజీజ్ సార్ సర్కిల్ గా నామకరణం చేద్దాం. ముస్లిం జేఏసీ నాయకులు వెల్లడి. నంద్యాల మార్కెట్ యార్డ్ లో సెక్రటరీ కార్యాలయానికి తాళం. కన్నీళ్లు పెట్టుకున్న అధికారి, అంతా నా ఇష్టం, నేను చెప్పినట్లే జరగాలి. మార్కెట్ యార్డ్ చైర్మన్ స్పందించని ఉన్నతాధికారులు. నంద్యాల నలంద హైస్కూల్లో సైన్స్ ఫేర్ ఘనంగా. విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్రీయ ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే మా లక్ష్యం. పాఠశాల డైరెక్టర్ ఉత్తేజ్ కుమార్. తెలుగుగంగా కాల్వకు గండిపడిన విషయం తెలిసిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. సమస్య పరిష్కారం తెలుగుగంగా చైర్మన్ సంజీవ్ కుమార్ రెడ్డి. నంద్యాల నూనెపల్లిలోని కొలువైన శ్రీ సుంకుల పరమేశ్వరి అమ్మవారి ప్రతిష్ఠా కార్యక్రమం అంగరంగ వైభవంగా భక్తులతో పండుగ వాతావరణం నెలకొంది. ICDS కు బడ్జెట్ పెంచాలి. అంగన్వాడీలకు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వేతనాలు ఎప్పుడు పెంచుతారు? మండుటలో నిరసన ర్యాలీ. నంద్యాలలో వేగవంతంగా పాల కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. ప్రభుత్వ నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లాధికారి వెంకటరాముడు. ఇది ఇవాళ బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.